अस्सलाम वालेकुम नाज़रीन, TBN न्यूज में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की अहम खबर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने तेलंगाना तल्ली मुजस्समे पर अपोजिशन के मुतनाज़ा बयानात की कोशिशों पर सख्त तनकीद की और कहा कि तेलंगाना तल्ली महज एक मुजस्समा नहीं बल्कि 4 करोड़ फर्जंदान ने तेलंगाना के जज्बात इससे वाबस्ता है। कानून साज असम्बली के सरमा इजलास के पहले दिन चीफ मिनिस्टर रेवंत रेड्डी ने सेक्रेटरीट के हाथे में तेलंगाना तल्ली मुजस्समे की नकाब कुशाई पर तफसीली बयान दिया। उन्होंने 9 दिसंबर की तारीखी अहमियत को उजागर करके कहा कि यह दिन तेलंगाना की तश्कील में अहम रोल अदा करने वाली श्रीमती सोनिया गांधी की सालगिरह का दिन है। इसी दिन 2009 में मरकज की यूपी हुकूमत ने अलहदा तेलंगाना की तश्कील का अमल शुरू करने का ऐलान किया था। तेलंगाना तल्ली मुजस्समे पर बीआरएस और बीजेपी के एतराज़ात को मुस्तरद करते हुए चीफ मिनिस्टर ने कहा कि बीआरएस ने 10 साल हुक्मरानी में तेलंगाना तल्ली मुजस्समे को सरकारी तौर पर खतैयत नहीं दी और न ही तेलंगाना के सरकारी गीत का इंतखाब किया। जब कांग्रेस हुकूमत ने अवाम के जज्बात के इन मुताबिक एक हकीकी मांग की सूरत में तेलंगाना तल्ली मुजस्समे को खतैयत दी है, बीआरएस और बीजेपी उसे सियासी रंग देने की कोशिश कर रहे हैं। दोनों पार्टियों के बिलवास्ता इंतबा देते हुए रेवंत रेड्डी ने कहा कि जमहूरियत में डिक्टेटरशिप और एक खानदान की हुक्मरानी के लिए कोई जगह नहीं है। उन्होंने कहा कि एक शख्स, एक पार्टी, एक खानदान को तेलंगाना समझना गलत है और अवाम पर इस नजरिए को मुसल्लित नहीं किया जा सकता। తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను, కొంతమంది ప్రముఖులను ఈ రోజు గుర్తించాలని, గుర్తించిన వాళ్ళను గౌరవించాలని, గౌరవించిన వాళ్ళను సన్మానించాలని, సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది। అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం ఒడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను, కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది। అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే, అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట, ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడ అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది। అదే విధంగా గద్దర్ అన్న అంటే మీకు తెలుసు, గద్దర్ అన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు। గద్దర్ అన్న గురించి తెలియని వాళ్ళు ఈ 4 కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు। వారే కాదు, బండెనుక బండి గట్టి ఈ పాట పాడని వారు, ఈ పాట వినని వారు లేరు। బండి యాదగిరి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకున్నది। అదే విధంగా ఇంతకుముందే సన్మానించుకున్న అందశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు। అదే విధంగా గోరెటి వెంకన్న, అదే విధంగా సుద్దాల అశోక్ తేజ, అదే విధంగా జయరాజ్, అదే విధంగా పాశం యాదగిరి, అదే విధంగా ఎక్క యాదగిరిరావు గారు ఈ రోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు। ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా